హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శివ తెలుగు. ఇవాల్టి టాపిక్ వచ్చేసరికి ఎక్కడ చూసినా బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ వచ్చేసరికి బిగ్ బాస్ అండ్ బిగ్ బాస్. సో బిగ్ బాస్కి సంబంధించిన వీడియోస్ ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో చేస్తున్నారో ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అన్ని డౌట్స్కి క్లారిటీస్ అయితే వస్తాయి. ఆ తర్వాత మీరు ఛానల్ పెట్టాలా, అసలు వీడియోస్ పెట్టాలా వద్దా అనేది మీరే డెసిషన్ తీసుకోండి. సో చాలామంది ఏంటంటే ఈ బిగ్ బాస్కి సంబంధించిన వీడియోస్ కూడా డైరెక్ట్గా రికార్డ్ అవుతున్నప్పుడు తీసుకొచ్చేసి మనకి యూట్యూబ్లో అనేది పెట్టేస్తున్నారు. అలానే ఎక్కడి నుంచో హాట్స్టార్ అయినా మా నుంచి అయినా సరే ఇలా ముందు డౌన్లోడ్ చేసి అయితే వీడియోస్ పెడుతున్నారు యూట్యూబ్లో. మరి అలాంటి వీడియోస్ పెడితే ఛానల్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, అసలు ఛానల్ మానిటైజేషన్ అవుతుందా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా పెట్టకుండా ఉంటే మన వీడియోస్ బెటర్, ఎలా పెట్టకుండా ఉంటే బెటర్, ఇవన్నీ ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్ అట్లా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియోని చూడడం కంటిన్యూ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురికి రికమెండ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బిగ్ బాస్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్. చాలామంది వీడియోస్ చక్కగా టీవీలో ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు వీడియో తీసేసి లేకపోతే ఫోన్లో చూస్తున్నప్పుడైనా స్క్రీన్ రికార్డర్ పెట్టేసి చక్కగా తీసుకొచ్చి యూట్యూబ్లో పెడుతున్నారు. ఇంకా దాని వెనకాల వస్తున్న వ్యూస్ అలానే సబ్స్క్రైబర్స్ కూడా ఆ ఛానల్కి బాగానే పెరుగుతున్నారు. కొంతమంది ఏంటంటే ఆ బిగ్ బాస్ వీడియోస్ పెట్టడానికి ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళు కొన్ని బిగ్ బాస్ వీడియోస్ అనేవి మన ఛానల్లో కూడా పెట్టుకుంటే కాస్త గ్రో అవుతుంది, ఇంకా ఛానల్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ కదా అని చెప్పి పెడుతున్నారు. ఇలా 2 కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఆల్రెడీ ఛానల్ కంటెంట్ మెయింటైన్ చేసుకుంటూ ఇలా బిగ్ బాస్ వీడియోస్ పెట్టేవాళ్ళు. సో ఫస్ట్ వచ్చేసరికి కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అసలు 0 సబ్స్క్రైబర్స్ కాబట్టి కాస్త సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు, వ్యూస్ వస్తే వాళ్ళు ఓకే. తర్వాత ఆల్రెడీ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక 20, 30 లేదా 300 ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఇలా ఈ వీడియోస్ పెట్టడం వల్ల ఇంకొంచెం మంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. కానీ ఇలా మీరు అక్కడ రికార్డ్ అయ్యేదాన్ని, ప్లే అయ్యేదాన్ని ఇలా రికార్డ్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఏంటంటే మీ ఛానల్కి ఎప్పుడైనా ఎఫెక్టే. మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అని అంటే అవ్వదు, ఖచ్చితంగా అవ్వదండి. ఎందుకంటే ఇప్పుడు స్టార్ మా వాళ్ళైనా లేకపోతే హాట్స్టార్ వాళ్ళైనా ఖచ్చితంగా మీ వీడియో పైన కాపీ రైట్ స్ట్రైక్స్ అనేవి ఇస్తారు. లేదు అని అంటే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ అయినా ఖచ్చితంగా ఇస్తారు. మనకి ఏంటంటే ఇప్పుడు మానిటైజేషన్, ఇప్పుడు మీ ఛానల్లోకి మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ దాటేసి మీరు మానిటైజేషన్కి వెళ్ళారు అని అనుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్ అనేది రిజెక్ట్ చేస్తుంది. ఎందువల్లనే అనంటే ఇది ఆల్రెడీ కాపీ కంటెంట్, మీరు వేరే చోట కాపీ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి ఇది రీయూజ్డ్ కింద కన్సిడర్ చేసి మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు, మీకు ఛానల్కి రూపాయి కూడా రాదు యూట్యూబ్ నుంచి. ఇంకేదో మీరు వ్యూస్ పెంచుకోవడానికి, సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి అని పెట్టుకున్నా సరే ఇప్పుడు బాగానే ఉన్నా మీ ఛానల్, కానీ ముందు మీరు వెళ్ళే కొద్దీ ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాలి. ఎప్పుడు మీ ఛానల్కి ఇలా కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయో చెప్పలేము. 2 స్ట్రైక్స్ వస్తే ఓకే, 3 స్ట్రైక్స్ కానీ వచ్చినాయి అని అంటే మీ ఛానల్ పోయినట్టే, మీరు ఎంత వెతికినా మీ ఛానల్ అయితే దొరకదు. సో ఓకే, మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారు కాబట్టి నేను ఊరిని ట్రైల్ వేసుకుంటా అన్న వాళ్ళు వేసుకోండి, పర్లేదు. ఓకే హిట్ అయితే ఓకే, లేదా ఖచ్చితంగా ఫట్ అవుద్దని అయితే చెప్తాను. ఖచ్చితంగా మీరు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. లేదు ఒక 300, 400 ఇప్పుడు దాకా ఒక కంటెంట్ మెయింటైన్ చేసుకుంటూ పెట్టుకున్నాం, మరి ఇలా పెట్టుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి. మీకు వచ్చిన ఆ 300, 400 సబ్స్క్రైబర్స్ కూడా ఇక గోవిందార్పడం అయిపోయి ఛానల్ అనేది మూసివేయాల్సి వస్తుంది. సో ఏంటంటే ఎప్పటికైనా ఇలా తీసుకొచ్చి రికార్డ్ చేసి పెట్టే వీడియోల వల్ల ఏంటంటే మీ ఛానల్కి ఎప్పుడైనా ఎఫెక్ట్ ఉంటుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంకోటి వచ్చేసరికి మరి ఎలాంటి వీడియోస్ పెడితే, బిగ్ బాస్కి సంబంధించిన వీడియోస్ ఎలా పెడితే మన ఛానల్ అనేది కాస్త భయం లేకుండా, ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అని అంటే చాలామంది చేస్తున్నారు. బిగ్ బాస్ వీడియోస్ కూడా చేసి బాగా హైలైట్ అయిన ఛానల్స్ అయితే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎలా పెడుతున్నారు, బిగ్ బాస్కి రివ్యూస్ ఎప్పటికప్పుడు, ఇప్పుడు రేపేం జరుగుద్దో లేకపోతే ఈరోజు ఏం జరిగిందో ఆ ఎపిసోడ్లో అని చెప్పి వాళ్ళ మాటల్లో వాళ్ళు వీడియో రికార్డ్ చేసుకుంటూ కనిపిస్తూ, నేను ఫ్రంట్ ఆఫ్ కెమెరా కనిపిస్తూ వీడియోనైతే రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి మీరు అలా చెప్పగలిగితే చెప్పొచ్చు. లేదు అని అంటే కనుక మనకి గూగుల్లో ఫొటోస్ దొరుకుతాయి. ఈ ఫొటోస్ ఏంటి అని అంటే ఎలాంటి వాటర్ మార్క్ లేకుండా, ఇప్పుడు మా కానీ లేకపోతే ఇంకేదైనా ప్రొడక్ట్స్ రివ్యూస్ ఇస్తున్నట్లు కానీ ఉంటాయి కొన్ని వాటర్ మార్క్స్. సో అలా ఏమీ లేకుండా మనకి నాన్ కాపీరైట్ ఇమేజెస్ ఏమైనా దొరికితే ఆ ఇమేజెస్ స్లైడ్ షో ఇచ్చుకుంటూ కూడా
మనం వీడియోస్ అనేవి పెట్టుకోవచ్చు. కానీ ఇలా పెట్టుకున్నా సరే ఇది ఖచ్చితంగా మీకు ఓకే అవుతుందా అని అనుకుంటే చెప్పలేము. ఇది కూడా 50-50 ఛాన్సెస్ అనమాట. మనం ఎప్పుడైనా కనిపిస్తూ మన వాయిస్ వినిపిస్తూ మన బిగ్ బాస్కి సంబంధించిన రివ్యూస్ చెప్తూ లేకపోతే ఈరోజు ఏం జరిగిందో అలా చెప్తూ ఉంటే మీ ఛానల్ ఎలాంటి ప్రాబ్లంలో ఉండదు, సేఫ్ అనమాట. సో ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్ కాబట్టి మీరు ఇలా కనిపిస్తూ వీడియోస్ ఏమన్నా చేసుకోగలిగితే చెయ్యొచ్చు. లేదు అంటే అసలు కాపీరైట్ లేని ఏమన్నా ఇమేజెస్ ఎక్కడన్నా దొరికితే తీసుకొచ్చుకుని చెయ్యొచ్చు. ఇది నేను 100% అయితే చెప్పలేను. మీరు కనిపిస్తూ మీరు కనిపిస్తూ కూడా ఎక్కడా కూడా అలా వాటర్ మార్క్ ఉన్న ఇమేజెస్ మీరు స్లైడ్ షోకి యూజ్ చేయకూడదు. కనిపిస్తున్నప్పుడైనా పక్కన మనం చూపిస్తూ ఉంటాం కదా, పలానా ఫోటో అని చెప్పి. సో వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు అది కాపీరైట్ లేదా ఏంటంటే ఇప్పుడు లోగోస్ ఏమి లేని ఆ ఇమేజెస్ తెచ్చుకొని మాత్రమే మనం కనిపిస్తూ కూడా వీడియోస్ చేసుకోవచ్చు. కనిపించకుండా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ అని అంటే మీరు కాపీరైట్ లేని ఏమైనా చూసుకుని తెచ్చుకోగలిగితే చేసి పెట్టుకోండి. కానీ ఇది మాత్రం నేను 50% ఛాన్సెసే ఎప్పటికైనా కాపీరైట్ అనేది రావచ్చు. కాబట్టి కనిపిస్తూ వీడియోస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీలో ఉన్న టాలెంట్ని చక్కగా చూపించుకుంటూ వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు బిగ్ బాస్లో ఏం జరుగుతుందో మీరు ముందే గెస్ చేసుకుని చెప్పగలిగితే మ్యాక్సిమం మీ ఛానల్ అనేది గ్రోత్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కొత్తగా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పండి, మీరు ఏదన్నా ఇచ్చారనుకోండి బిగ్ బాస్కి సంబంధించి, సో మీ ఛానల్ కాస్త గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. మీరు ముందు చెప్పేస్తున్నారు అప్డేట్స్ అనేవి. సో దాని ద్వారా కూడా మీ ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న హాట్ టాపిక్ కాబట్టి ఇది. ఓకే, మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నా. ఎప్పుడూ కూడా మీరు ఏంటంటే వీడియోస్ అనేవి డైరెక్ట్గా రికార్డ్ అవుతున్నప్పుడు తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టకండి. బాగానే వ్యూస్ వస్తాయి అని అనుకుంటారు, ఖచ్చితంగా మీ ఛానల్ ప్రాబ్లంలో పడుతుంది. సో ఇది అండి బిగ్ బాస్కి సంబంధించిన వీడియో. ఇది అండి ఇవాల్టి టాపిక్. ఈ వీడియో ఎలా ఉందో మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఛానల్లో కంటెంట్ ఉంది. ఛానల్ బాగుంది, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుంటాను. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.